గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం మన ఆర్టింగ్ టాపిక్స్ నుంచి ప్రీవియస్ డేస్లో ఆడిటర్ ఆర్టింగ్ యొక్క వర్గీకరణ పద్ధతుల గురించి లేదంటే వర్గీకరణ గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. అట్లాగే దాన్ని రెండు విభాగాలుగా విభజన చేశారు. ఒకటి వ్యవస్థ నిర్మాణ ప్రాతిపదికన, ఇంకొకటి నిర్వహణ ప్రాతిపదికన. అంటే ఆ వ్యవస్థ యొక్క స్థాపనకు అనుగుణంగాను, మరొకటి ఆ ఆర్టింగ్ యొక్క నిర్వహణకు అనుగుణంగాను వాటిని విభజన చేయడం జరిగిందని, దానిలో ఉన్నటువంటి రకాల గురించి మనం చెప్పుకోవడం జరిగింది. ఒక్కొక్కటిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. దానిలో ఉన్న రకాలు అవిచ్ఛిన్న ఆడిట్లు అయితేనే, శాసనాత్మక ఆడిట్లు అయితేనే, నియమిత కాల ఆడిట్లు అయితేనే, లేదంటే సంవత్సరాంతన ఆడిట్లు అయితేనే, ఇవన్నీ కూడా వాటిలో ఉన్నటువంటి రకాలుగా ఉన్నాయని మనం చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున మనం అవిచ్ఛిన్న ఆడిట్కు మరియు మధ్యకాలీన ఆడిట్కు మధ్యన ఉన్నటువంటి భేదాలను లేదంటే వ్యత్యాసాల గురించి ఈ రోజున మనం మాట్లాడుకుందాం. అంత మాత్రమే కాకుండా ఇదే సెకండ్ యూనిట్లో సాధారణ ఆడిట్కు, శాసనాత్మకమైన ఆడిట్కు ఉన్నటువంటి వ్యత్యాసాల గురించి కూడా మనం ఈ యూనిట్లో చర్చించుకుంటాం. అందరూ గమనించండి, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, మీ రన్నింగ్ నోట్స్ని మీరు కంటిన్యూ చేసుకోండి. వీడియోస్ను ఎస్టర్డేస్ నుంచి నేను మీ వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా మీ క్లాసెస్ని డేట్ వైజ్ ఇచ్చి మీ వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. సో దయచేసి ఏ ఒక్కరు కూడా మీ క్లాసెస్ని నెగ్లెక్ట్ చేసుకోవద్దు, లేదంటే అశ్రద్ధ చేయొద్దు. అది ఆఫ్లైన్ క్లాస్ అవనివ్వండి, ఆన్లైన్ క్లాస్ అవనివ్వండి, ఈ విధంగా వీడియో క్లాస్ అవనివ్వండి, ఏదైనప్పటికీ కూడా మనకి సిలబస్ కంప్లీషన్ అనేది ఇంపార్టెంట్ అండి. మనం ఇన్ టైంలో సిలబస్ని కంప్లీట్ చేయగలిగితేనే, విత్ ఇన్ టైంలో మనం సిలబస్ని కంప్లీట్ చేయగలిగితేనే మనకు ఉపయోగం. లేదంటే మీ ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చినట్లయితే మీరు చదువుకోవడానికి అంతగా టైం అనేది సరిపోకపోయినట్లయితే మరలా మీరు ఇబ్బంది పడేటువంటి సందర్భం కూడా లేకపోలేదు. సో అటువంటి సిచ్యువేషన్ మనకి రాక మునిపే మనం ఏం చేయాలంటే విత్ ఇన్ ఏ టైంలోనే మనం సిలబస్ని కంప్లీట్ చేసుకోవాలి. విత్ ఇన్ ఏ టైంలోనే మనం సిలబస్ని కంప్లీట్ చేసుకోవాలంటే మీకు క్లియర్గా చెప్తున్నాను, మీరు ఖచ్చితంగా రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేస్తూ వీడియో క్లాసెస్కి అటెండ్ కావాలి. అలా అటెండ్ కాని పక్షాన మీరు సిలబస్ వినిన వాళ్ళు కానీ, లేదంటే క్లాసెస్కి అటెండ్ అయిన వాళ్ళు కానీ తక్కువ మొత్తాదులో ఉన్నారనుకోండి, ఆ సిలబస్ అంత తొందరగా ఫుల్ఫిల్ చేయడానికి అవకాశం అనేది ఉండదండి. సో ఆ సిలబస్ని మనం ఫుల్ఫిల్ చేయాలి, లేదంటే విత్ ఇన్ ఏ టైంలో కంప్లీట్ చేయాలి అంటే కనుక మీరందరూ కూడా రెగ్యులర్గా క్లాసెస్కి అటెండ్ కావాలి. అది ఆన్లైన్ క్లాసే కావచ్చు, ఆఫ్లైన్ క్లాసే కావచ్చు, లేదంటే ఈ విధంగా వీడియో క్లాసే కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. నేను ఎక్కడి నుంచి చెప్తున్నాను అనే విషయం కంటే నేను ఏం చెప్తున్నాను అనేది మీరు శ్రద్ధగా ఆలకించాలి. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కదా, ఫైనల్ ఇయర్ సెమ్, లాస్ట్ సెమ్, అంత పెద్దగా ప్రిపేర్ అయినా, అంత పెద్దగా పాటించినా, అంత పెద్దగా క్లాసెస్కి అటెండ్ అయినా అవ్వకపోయినా పర్వాలేదు అని మీరు అనుకుంటున్నారేమో. బట్ దట్ వాజ్ ఎ రాంగ్ డిసిషన్. అట్లా ఏమీ అనుకోవద్దు. డిగ్రీ అనేది చాలా చిన్నది. తర్వాత మీరు ఇంకెంతో పోస్ట్ గ్రాడ్యుయేషన్స్, ఎంఫిల్స్, ఎంఈడీలు, పిహెచ్డీలు అటువంటి పెద్ద పెద్ద చదువులు అయితేనే వాటిని పెద్దవి అంటారు. డిగ్రీ అనేది ఎప్పుడు కూడా చిన్నదేనండి. ఆ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఎక్కువగా మన గురించి మనం ఎప్పుడు ఊహించుకోకూడదు. మనం ఎప్పుడు కూడా
తగ్గించుకునే ఉండాలి. ఇది వాస్తవమైనటువంటి విషయం. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీరు ఇంకా ఇంకా ఇంప్రూవ్ కావాలి, చాలా మంది క్లాసెస్కి అటెండ్ కావాలి, అది నా ఉద్దేశం. చాలా పూర్గా ఉంటున్నారు మీరు, సిలబస్ని ఫాలో అవ్వట్లోను, క్లాసెస్కి అటెండ్ కావడంలోను పూర్గా ఉంటున్నారు. దానివల్ల ఇక్కడ కాలేజ్ యాజమాన్యం వారి కంటే, ఇక్కడ చెప్తున్న లెక్చరర్స్ కంటే మీరే అధికంగా నష్టం పోతారు, లేదంటే నష్టం కలుగుతుంది మీకే. మీరు డబ్బులు కట్టి కాలేజీలో జాయిన్ అవుతున్నారు, డబ్బులు కట్టి చదువు నేర్చుకుంటున్నారు. ఆ నేర్చుకునేది ఏదో శ్రద్ధగా నేర్చుకోవాలి, బలంగా నేర్చుకోవాలి. ఇప్పుడు కూడా మనం ముందుకు వెళ్ళాలి అంటే కనుక మన దగ్గర సమర్థవంతమైన సబ్జెక్ట్ ఉండాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానో కూడా మరలా మీకు చెప్తున్నాను. మీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అది మార్కెటింగ్ సబ్జెక్ట్ కానివ్వండి, ఆడిటింగ్ సబ్జెక్ట్ కానివ్వండి, ఈ 2 సబ్జెక్ట్స్ నేను డీల్ చేస్తున్నానని మీకు ముందుగానే తెలియపరచడం జరిగింది. ఈ 2 కూడా థియరటికల్ సబ్జెక్ట్ అండ్ చాలా ఈజియెస్ట్ సబ్జెక్ట్స్ అండి. మీరు కంటిన్యూటీ ఉంటే ఇవి ఒక పెద్ద లెసన్సే కాదు. మీ దగ్గర కంటిన్యూటీ ఉంటే పెద్ద కష్టపడి చదవాల్సినటువంటి అంశాలే కాదు. ప్రధానమైన అంశం ఏంటంటే మీ దగ్గర కంటిన్యూటీ లేకపోయినట్లయితే అది చాలా ఇబ్బందిగా మారుతుంది. అంతే కదండి. ఒక చిన్న వస్తువు అయినప్పటికీ కూడా బహుదూరం దాన్ని మోయగలిగామంటే, బహుదూరం దాన్ని మోస్తూ ఉన్నామంటే దాని యొక్క భారం ఇంకా అధికంగా ఉంటుంది. అంటే దాని యొక్క బరువు అనేది ఉంటుంది, తెలుస్తుంది. అదంత చిన్న వస్తువు అయినా, చిన్న పెన్ అయినప్పటికీ కూడా సుదీర్ఘకాలం పాటు దాన్ని చేత పట్టుకున్నామంటే అదొక బరువుగానే ఉంటుందండి. అట్లా కాకుండా మీరు సరిగా సక్రమంగా ఆలోచన చేసి మంచిగా ప్లాన్ చేసుకున్నట్లయితే మీకు మంచి సబ్జెక్ట్ వస్తుంది. నేను మీకు మాట ఇస్తున్నాను, మీకు మంచి సబ్జెక్ట్ నేర్పే బాధ్యత నాది. మీరు నాకు మాట ఇవ్వాలి, ఏమనంటే క్లాసెస్కి ఖచ్చితంగా అటెండ్ అవుతాను. అది మీ భవిష్యత్తే, మీ 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 యొక్క అభివృద్ధి. అందులో నా అభివృద్ధి, కాలేజీ యాజమాన్యం వాళ్ళ అభివృద్ధి, కాలేజీ వాళ్ళకి లేదంటే కాలేజీ యాజమాన్యానికి కలిగేటువంటి లాభం ఏమీ ఉండదండి. ఆ విషయాన్ని మీరు చాలా క్లియర్గా అంత తొందరగా అర్థం చేసుకుంటే అంత మంచిదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మనం సెకండ్ యూనిట్లో ఉన్నామండి. ఆడిటింగ్ సబ్జెక్ట్లో మనము సెకండ్ యూనిట్లో ఉన్నాము. ఆ సెకండ్ యూనిట్ యొక్క పాఠ్యాంశం యొక్క పేరు ఏమిటి అని మీరు ఆలోచన చేస్తే ఆడిటింగ్ యొక్క రకాలు అని చెప్పొచ్చు, లేదంటే టైప్స్ ఆఫ్ ఆడిటింగ్ అని చెప్పొచ్చు. ఈ పాఠ్యాంశము లేదంటే ఈ లెసన్ అంతా కూడా కంప్లీట్గా ఆడిట్ యొక్క నిర్వహణ గురించే ఉంటుందండి. ఆడిట్ యొక్క నిర్వహణ గురించే ఉంటుంది. ఆ ఆడిట్ యొక్క నిర్వహణ గురించి మాత్రమే ఈ లెసన్లో మనం డిస్కస్ చేసుకుంటాం. అంటే ఎన్ని రకాలైనటువంటి ఆడిట్లు ఉంటాయి, వాటిని ఎన్ని రకాలుగా లేదంటే ఎన్ని విధాలుగా వర్గీకరణ చేశారు, ఏ ప్రాతిపదికన వర్గీకరణ చేశారు, ఏ అంశాలను మనం క్రోడీకరించుకోవాలి, ఏ అంశాల నుంచి మనం ఏ విషయాలను అర్థం చేసుకోవాలి అనేటువంటి విషయాల గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవడం అనేది జరుగుతూ ఉంటుందండి. సో ఆ విషయానికి లోబడి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ పెట్టి వినాలి. ఎందుకు నేను ఈ విధంగా చెప్తున్నానంటే టైప్స్ ఆఫ్ ఆడిట్ అంటే సెకండ్ యూనిట్లో కేవలం ఆడిట్ యొక్క వర్గీకరణ గురించి మనం మాట్లాడుకుంటాం. అవిచ్ఛిన్న ఆడిట్ ఉందనుకోండి, దాని యొక్క ప్రయోజనాల గురించి, శాసనాత్మకమైన ఆడిట్ ఉందనుకోండి, దాని యొక్క ప్రయోజనాల గురించి, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాల గురించి, నియమిత కాల ఆడిట్, శాశ్వత కాల ఆడిట్ యొక్క ప్రయోజనాల గురించి, మరి ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి భేదాల గురించి, లేదంటే వర్గీకరణ ప్రకారం శాసనాత్మకమైన ఆడిట్ కిందకు వచ్చేటువంటి రకాలు ఏమిటి అనే విషయాన్ని గురించి, ఈ విధంగా దగ్గర పోలికలు ఉన్నటువంటి కాన్సెప్ట్స్ గురించి మనం ఈ సెకండ్ యూనిట్లో మాట్లాడుకుంటాము.
దగ్గర దగ్గర పోలికలు ఉన్నటువంటి కాన్సెప్ట్స్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే మీరు సరిగా వినని పక్షాన లేదంటే కంటిన్యూటీ లేని పక్షాన లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ అనేది వస్తుందండి. అంతే కదండి. ఒక ట్విన్స్ మీరు చూస్తారు, ఒక ట్విన్స్ని చూస్తారు, ఒక కవల పిల్లల్ని చూసినట్లయితే లిటిల్ బిట్ ఎవరన్నది కన్ఫ్యూజన్ అవుతూ ఉంటాం కదండి. అట్లాగే ఈ దగ్గర పోలికున్నటువంటి టాపిక్స్ గురించి, దగ్గర సంభాషణ ఉన్నటువంటి టాపిక్స్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఏం జరుగుతుందని మీరు ఆలోచన చేసినట్లయితే దగ్గర పోలికలు ఉండడం వల్ల లిటిల్ బిట్ మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం అనేది ఉందన్నమాట. అందును బట్టి నేను ఇంత క్లియర్గా టైం వెచ్చించి ప్రతి క్లాసులోనూ తగు జాగ్రత్తలు మీకు చెబుతున్నాను. టైం కిల్ చేయాలి అనేటువంటి ఉద్దేశం అయితే నాకు లేదు, కానీ ఉన్న సమయమే సరిపోవట్లేదు ఈ సిలబస్ని ఫుల్ఫిల్ చేయడానికి. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ క్లాసెస్ ఆర్ ల్యాక్ ఆఫ్ స్టూడెంట్స్, క్లాసెస్ ప్రాపర్గా జరగకపోవడము, లేదంటే క్లాసెస్ మీరు ప్రాపర్గా అటెండ్ కాకపోవడము, ఈ విధమైనటువంటి సమస్యలు తరచుగా మనం చూస్తాం. సో నేను కోరుకునేది ఒకటే, ఆశపడేది ఒకటే, మీరు రెగ్యులర్గా క్లాసెస్ అటెండ్ కండి. నేను మొన్న అంటే ప్రీవియస్ డేస్లో చెప్పినట్లుగానే ఇది 12 అవర్స్ టైంలో అండి. మీరు 12 అవర్స్ మేల్కొని ఉంటారండి. ఆ 12 అవర్స్ టైంలో ఒక 2 అవర్స్ మన క్లాసెస్కి మీరు కేటాయించగలిగితే బోల్డ్ అంత సబ్జెక్ట్ నేర్చుకునేటువంటి అవకాశం మీకు ఉంటుంది. అట్లా కాకుండా లైట్ తీసుకున్నారనుకోండి, లైఫ్ కూడా లైట్గానే మిమ్మల్ని స్వీకరిస్తుందండి. లైఫ్ కూడా మిమ్మల్ని లైట్గానే స్వీకరిస్తారు. సో ఆ సిచ్యువేషన్ తెచ్చుకోకూడదని పదే పదే ఈ వాస్తవాల్ని లేదంటే మాటల్ని మీకు చెప్తున్నాను. రైట్? ఓకే, మన టాపిక్ వెళ్ళిపోదాం. ఈరోజు బిఫోర్ ఎస్టర్డే నుంచి మనం సెకండ్ యూనిట్లోకి అడుగుపెట్టామండి. అంటే ఈరోజు థర్స్డే కదండి, ట్యూస్డే నుంచి మనం సెకండ్ యూనిట్లోకి ప్రవేశించాం. ఆ సెకండ్ యూనిట్ మొత్తం ఆర్టింగ్ యొక్క వర్గీకరణ గురించి ఉంటుందండి. ట్యూస్డే మరియు వెడ్నెస్డే అంటే ఎస్టర్డే బిఫోర్ ఎస్టర్డే 2 days కూడా టైప్స్ గురించి చెప్పుకున్నాం. అది బేస్డ్ ఆన్ ఓనర్షిప్ ఆర్ బేస్డ్ ఆన్ మేనేజ్మెంట్, నిర్వహణ ప్రాతిపదికన మరియు నిర్మాణ ఆ వ్యవస్థ యొక్క నిర్మాణ ప్రాతిపదికన. ఆ 2 days కూడా టైప్స్ గురించే మాట్లాడుకున్నాం. ఈరోజు డిఫరెన్సెస్ గురించి మాట్లాడుకున్నాం, లేదంటే వ్యత్యాసాల గురించి మాట్లాడుకున్నాం. ఒక 2 టాపిక్స్ గురించి ఆ 2 టాపిక్స్ గురించి మరియు వాటి మధ్యన ఉన్నటువంటి వ్యత్యాసాల గురించి ఈరోజు మాట్లాడుతాం. మరలా నెక్స్ట్ క్లాసులో మరొక 2 మధ్యన ఉన్నటువంటి వ్యత్యాసాల గురించి మాట్లాడతాం. ఆ తర్వాత మరొక క్లాస్లో ఈ 4 వల్ల చేకూరేటువంటి ప్రయోజనాల గురించి మాట్లాడతాం. ఏమంటే క్లియర్గా ఉంది కదా మీకు? ఈ విధంగా ఈ సెకండ్ యూనిట్ని కంప్లీట్ చేయాలని నేను ప్లాన్ చేశాను. మళ్ళా చెప్తున్నాను, మీరు యొక్క కంటిన్యూటీ ఉండాలే కానీ నా యొక్క ప్రణాళికలకు ఏమాత్రం భంగం కలగదండి. మీ దగ్గర కంటిన్యూటీ ఉండాలి, కానీ ప్లాన్ చేయడం నా బాధ్యత, మీకు నేర్పించడం కూడా నా బాధ్యత. సో అశ్రద్ధ చేయొద్దు, జస్ట్ లిజన్ చేయండి, కేర్ఫుల్గా లిజన్ చేయండి, కాన్సన్ట్రేషన్ పెట్టండి, ఆసక్తి పెట్టండి. రైట్? చూద్దాం. అవిచ్ఛిన్న ఆడిట్కు మరియు మధ్యకాలీన ఆడిట్కు. నా వాయిస్ క్లియర్గా ఉందని నేను అనుకుంటున్నానండి. అవిచ్ఛిన్న ఆడిట్కు మరియు మధ్యకాలీన ఆడిట్కు ఉన్నటువంటి వ్యత్యాసాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఎస్టర్డే క్లాసులో మనం అవిచ్ఛిన్న ఆడిట్ అంటే ఏమిటి, మధ్యకాలీన ఆడిట్ అంటే ఏమిటి మాట్లాడుతున్నాం. మీకు జ్ఞాపకం ఉందే అని నేను అనుకుంటున్నాను. అవిచ్ఛిన్న ఆడిట్ అంటే పెద్ద తరహా సంస్థలైనటువంటి బ్యాంక్స్ కానివ్వండి, ఇన్సూరెన్స్ కంపెనీలు కానివ్వండి, ప్రభుత్వ ఆధారిత సంస్థలు కానివ్వండి, జాతీయ సంస్థలు కానివ్వండి, అంతర్జాతీయ సంస్థలే కానివ్వండి, బహుళ జాతీయ సంస్థలే కానివ్వండి,
వాటి యొక్క ఆర్థికపరమైన కార్యకలాపాలను సమర్థవంతంగాను నిరంతరాయంగాను నిరంతరం కూడా పరిశీలన చేస్తూ తనిఖీ చేస్తూ ఉండేటువంటి బాధ్యత ఎవరిపైన ఉంటుందంటే ఆడిటర్కి ఉంటుందని మనం మాట్లాడుకోవడం జరిగింది. అంటే నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ లేదంటే నిరంతరం కూడా జరిగేటువంటి యాక్టింగ్ యొక్క ప్రక్రియ ఎక్కడ ఉంటుంది అని మీరు ఆలోచన చేసినట్లయితే అవిచ్ఛిన్న ఆడిట్లో ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే నియమిత కాలిక ఆడిట్లో చూసినట్లయితే సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం అంటే ఆ అగ్రిమెంట్ కుదుర్చుకున్నప్పుడు ఆడిటర్ సంస్థ యజమానులతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం మేరకు వారు 3 నెలలకు చేయమంటే 3 నెలలకు, లేదంటే ఏ సమయంకు చెప్తే ఆ సమయంకు వారు ఆడిట్ చేయాల్సిన బాధ్యత లేదంటే తనిఖీ చేయాల్సిన బాధ్యత ఆడిటర్ పైన ఉంటుంది. ఇది ఆడిట్కి సంబంధించినటువంటి ఆ రెండింటి అవిచ్ఛిన్న ఆడిట్కు మరియు నియమిత కాల ఆడిట్కు ఉన్నటువంటి వివరణ. సో వాటిలో ఏ లక్షణాలు ఉన్నాయి, వాటిలో ఏ విధమైనటువంటి వివరణ ఇవ్వడం జరిగింది అనే విషయాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. రెండింటిని ఒకేసారి ఒకదానికొకటి పోల్చి చెప్తాకి నేను ఆసక్తి చూపిస్తున్నాను. రెండింటిని కూడా మీకు 1 by 1 పోల్చి చెప్తాను. అప్పుడు మీకు అర్థం చేసుకోవడానికి లేదా గుర్తుంచుకోవడానికి లేదా గుర్తుపెట్టుకోవడానికి ఈజీ అవుతుందని నేను అనుకుంటున్నాను. రైట్, ఆ రెండింటిని పోల్చి చెప్తాను, జాగ్రత్తగా వినండి. అవిచ్ఛిన్న ఆడిట్ మరియు మధ్యకాలీన ఆడిట్. ఫస్ట్ పాయింట్, నిరంతరాయంగా సంవత్సరమంతా. చెప్పాను కదండి, అవిచ్ఛిన్న ఆడిట్లో పెద్ద అవిచ్ఛిన్న ఆడిట్ ఇప్పుడు కూడా పెద్ద తరహా సంస్థల్లో జరుగుతూ ఉంటారు. ఈ పెద్ద తరహా సంస్థల్లో జరిగేటప్పుడు ఏం జరుగుతుంది అని మీరు ఆలోచన చేసినట్లయితే ఎవ్రీ 3 months కానీ ఎవ్రీ 6 months కానీ ఎవ్రీ ఇయర్ కానీ ఆడిట్ని తనిఖీ చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఈ అవిచ్ఛిన్న ఆడిట్లు ఏ సంస్థలో నిర్వహణ చేస్తారు లేదంటే నిర్వహిస్తారు అని మీరు ఆలోచన చేసినట్లయితే పెద్ద తరహా సంస్థలైనటువంటి జాతీయ సంస్థలు, అంతర్జాతీయ సంస్థలు, బహుళ జాతీయ సంస్థలు, భారత ప్రభుత్వంచే నడపబడుతున్నటువంటి సంస్థలు కూడా ఈ అవిచ్ఛిన్న ఆడిట్లోకి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. కమ్ టు హియర్, ఇక్కడ వచ్చినట్లయితే మధ్యకాలీన అన్న దాంట్లోనే మన ఆన్సర్ కనబడుతుంది. మధ్యకాలీన అన్న విషయంలోనే మన ఆన్సర్ ఇక్కడ మనం చెప్పవచ్చు లేదంటే చూడవచ్చు. అంటే మధ్యకాలం అంటే ఏంటండి, సగానికి లేదంటే సగముకు, అర్ధ సంవత్సర ఖాతా పుస్తకాల తయారీ, అర్ధ సంవత్సరానికి మధ్యకాలీన, అర్ధ సంవత్సరానికి మాత్రం అంటే ఎవ్రీ 6 monthsకి ఆడిటింగ్ను తనిఖీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎవ్రీ 6 monthsకి ఆడిటింగ్ను చేపట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది మధ్యకాలీన ఆడిట్. అవిచ్ఛిన్న ఆడిట్లో ఎవ్రీ 3 hours, ఎవ్రీ 3 monthsకి, ఎవ్రీ 6 monthsకి, ఎవ్రీ 1 yearకి ఆడిట్ అనేది తనిఖీ వ్యవహారం అనేది జరుగుతుంటుంది. బట్ కమ్ టు హియర్, ఎవ్రీ 6 months ఓన్లీ. ప్రతి 6 నెలలకు ఒకసారి ఇక్కడ జరుగుతుంది. ప్రతి 3 నెలలకు లేదా 6 నెలలకు లేదా సంవత్సరాంతం ఒకసారి జరగడం అనేది జరుగుతుంది. రెండవదిగా చూసినట్లయితే సంవత్సరం మధ్యలో అంకణ ముగింపు లెక్కలు తయారు చేయనవసరం లేదు. అంటే విషయం ఏమిటండి, ఈ అవిచ్ఛిన్న ఆడిట్లో శ్రద్ధగా అన్నాను, ఈ అవిచ్ఛిన్న ఆడిట్లో తనిఖీ వ్యవహారాలు తనిఖీ చేసేటువంటి విధానము ప్రతి 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి చేసుకున్నప్పుడు మరి ఆ 3 నెలలకి 6 నెలలకి కూడా అంకణాలు తయారు చేయాలా లేదంటే ముగింపు లెక్కలను తయారు చేయాలా అనేటువంటి ప్రశ్న మీలో రావచ్చు.
దాని గురించి సెకండ్ పాయింట్ వివరణ ఇస్తుంది. ఏమనంటే సంవత్సరం మధ్యలో అంటే 6 నెలలకు ఒకసారి అంకణ మరియు ముగింపు లెక్కలు తయారు చేయనవసరం లేదు. అంకణ కానీ ముగింపు లెక్కలకు సంబంధించిన పట్టికలు కానీ ఈ సంవత్సర కాలంలో లేదంటే సంవత్సరం మధ్యలో తయారు చేయడం అనేది అవసరం లేదంట. ఎందుకని? ముగింపు లెక్కలు ఎట్లాగో సంవత్సరం అంతా తెలుస్తాం, అప్పుడు అంకణాలు ముగింపు లెక్కలను అక్కడ తేల్చవచ్చు, సంవత్సరం అంతా తేల్చవచ్చు. కానీ ఈ మధ్యకాలికంగా అంటే మిడిల్ ఆఫ్ ది ఇయర్, అది క్వార్టర్ ఆఫ్ ది ఇయర్, అంటే ఎవ్రీ 6 మంత్స్కి ఎవ్రీ 3 మంత్స్కి ముగింపు లెక్కలను కానీ అంకణాలు కానీ తయారు చేయాల్సినటువంటి బాధ్యత, అంటే తయారు చేయాల్సినటువంటి అవసరం లేదండి. 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి ఆడిటర్ తనిఖీకి వస్తాడు, చెకింగ్ వస్తాడు. కానీ ఆడిటర్ చెకింగ్ వస్తున్నాడు కదా అని చెప్పి మీరు ఎప్పుడో సంవత్సరాంతాన తయారు చేయాల్సిన ముగింపు లెక్కలను, సంవత్సరాంతాన తయారు చేయాల్సినటువంటి అంకణాను మీరు 3 నెలలకు ఒకసారి లేదంటే 6 నెలలకు ఒకసారి తయారు చేయాల్సినటువంటి అవసరం లేదని ఈ రెండో పాయింట్ తెలియపరుస్తూ ఉంది. అదేవిధంగా మధ్యకాలీన ఆడిట్లో చూసుకున్నట్లయితే నిర్ణీత కాలానికి అంటే నిర్ణయించిన కాలానికి ఉన్న ఖాతా నిల్వలతో అంకణా తయారు చేయాలి. అది అంకణా కావచ్చు, ముగింపు లెక్కలు కావచ్చు. సంవత్సరాంతాన తయారు చేసేటప్పుడు ఏం జరుగుతుంది అని మీరు ఆలోచన చేసినట్లయితే అది కూడా ఒక భారంగా ఉండే అవకాశం లేకపోలేదు. అంటే 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి ఈ అంకణాలను ముగింపు లెక్కలను తయారు చేసుకుంటా కూర్చోమంటే దానికి ఎక్కువ మోతాదులో సమయం వెచ్చించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అదే మధ్యకాలీన ఆడిట్ విషయానికి వస్తే కనుక ఎప్పుడైతే ఆడిట్ తనిఖీకి వచ్చాడో లేదంటే ఎప్పుడైతే ఆడిట్ను తనిఖీ చేయడానికి సందిగ్ధంగా ఉన్నాడో, ఆదాయ వ్యవహారాలను తనిఖీ చేయడానికి వచ్చిన సందర్భంలోనే అంకణ యొక్క నివేదిక అంకణ యొక్క పట్టికను తయారు చేసి ఇవ్వాలంట. చూడండి, రెండో పాయింట్ చూడండి. నిర్ణీత కాలానికి ఉన్న ఖాతా నిల్వలతో, అంటే ఆ 3 నెలలకే ఆడిటింగ్ చేయమని తెలియపరిచినప్పుడు ఆ 3 నెలల వ్యవధిలోనే లేదంటే ఆ 3 నెలల చివరాంతానే అంకణకు సంబంధించిన వ్యవహారాలను నిర్ణీత కాలానికి ఖాతా నిల్వలతో, నిర్ణీత కాలానికి ఉన్నటువంటి ఖాతా నిల్వలతోనే అంకణ తయారు చేయాలి. అదే మన అవిచ్ఛిన్న ఆడిట్లో అనుకోండి, సంవత్సర ముగింపున మనం అంకణాలు మరియు ముగింపు లెక్కలను తేల్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఈ మధ్యకాలీన ఆడిట్కి వచ్చేసరికి నిర్ణీత కాలానికి వచ్చేసరికి అంకణాలు మరియు ముగింపు లెక్కలను తయారు చేయడం అనేది జరుగుతూ ఉంటుందండి. అది 2 పాయింట్స్. మూడవదిగా చూసుకున్నట్లయితే ఆస్తి అప్పుల మూల్యాంకనం సంవత్సరం చివరిలోనే తయారు చేయాలి. ఈ అవిచ్ఛిన్న ఆడిట్లో ఆస్తి అప్పుల మూల్యాంకనం అంటే ఆస్తి అప్పుల యొక్క నిల్వలను తేలుస్తారు కదండి. ఆస్తి అప్పుల యొక్క నిల్వలను తేలుస్తారు కదండి. ఆ ఆస్తి అప్పుల యొక్క నిల్వలను తేల్చేటప్పుడు లేదంటే ట్యాలీ చేసేటప్పుడు ఏం చేయాలని ఆలోచన చేసినట్లయితే సంవత్సరం యొక్క చివరాంతాన అంటే ఎండ్ ఆఫ్ ది ఇయర్
ఆస్తి అప్పుల యొక్క మూల్యాంకనం చేస్తే సరిపోతుంది. ఇక్కడ అవిచ్ఛిన్న ఆడిట్లో మరి మధ్యకాలీన ఆడిట్లో ఏం తెలియపరుస్తుందో మనం చూద్దాం. సంస్థ ఆర్థిక పరిస్థితి ఆడిట్ నిర్వహణలో తెలుస్తుంది. అక్కడ క్లియర్గా చెప్తున్నాడు ఏంటంటే అంకణాలు మరియు ముగింపు లెక్కలను మీరు సంవత్సర అంతాన అంటే ఎండ్ ఆఫ్ ది ఇయర్ మీరు తయారు చేసుకుంటే చాలు అని చెప్తా ఉంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి లేదంటే మధ్యకాలీన ఆడిట్ వ్యవహారాలకు వచ్చేసరికి మధ్యకాలీన ఆడిట్ విషయానికి వచ్చినట్లయితే ఆ సంస్థ యొక్క నిర్వహణ లేదంటే ఆడిట్ యొక్క నిర్వహణ సంస్థ ఆర్థిక పరిస్థితి ఆడిట్ నిర్వహణలో తెలుస్తుంది. ఆ సంస్థకు సంబంధించినటువంటి ఆ సంస్థ యొక్క ఆర్థికపరమైన పరిస్థితి ఆడిట్ నిర్వహణలో తెలిసిపోతుంది. దాని మూలంగా ప్రత్యేకమైనటువంటి ముగింపు లెక్కలు కానీ అంకణ నిల్వలు కానీ తెలియపరచక్కర్లే లేదంటే తేల్చి చెప్పాల్సినటువంటి అవసరం, ఆస్తి అప్పుల మూల్యాంకనం గురించి వివరించాల్సిన అవసరం ఇక్కడ లేదు అని మధ్యకాలీన ఆడిట్ తెలియపరుస్తూ ఉంది. ఏమండి, ఈ 3 పాయింట్స్. 4గా చూసుకున్నట్లయితే చూడండి, ఆడిట్ యొక్క తనిఖీ తర్వాత నివేదిక సమర్పించాలి. అది 3 నెలల ఆడిట్ అవనివ్వండి, 6 నెలల ఆడిట్ అవనివ్వండి, సంవత్సరాంతాన జరిగేటువంటి ఆడిట్ అవనివ్వండి. ఆడిటర్ వచ్చి ఈ ఆదాయ వ్యవహారాలను, ఆస్తి అప్పులను, ముగింపు నిల్వలను తేల్చిన తర్వాత నివేదిక సమర్పించడం అనేది జరుగుతూ ఉంటుందండి. తేల్చిన తర్వాత నివేదికలను సమర్పించడం అనేది జరుగుతూ ఉంటుందండి. కానీ మధ్యకాలీన ఆడిట్కి వచ్చేసరికి సంవత్సరం మధ్య ఆడిట్ తనిఖీ తర్వాత నివేదిక ఇవ్వాలి. అంటే ఇక్కడ మనం మాట్లాడుకున్నట్లుగానే ఆడిట్ తనిఖీ ఎప్పుడైతే మనం నిర్వహిస్తామో ఆదాయ వ్యవహారాలను గురించినటువంటి తనిఖీ సంస్థలో మనం ఎప్పుడైతే చేపడతామో అప్పుడు మాత్రమే నివేదిక ఇవ్వాల్సి ఉంటుందని అవిచ్ఛిన్న ఆడిట్లో తెలియపరుస్తుంది. మరి మధ్యకాలీన ఆడిట్లో ఏం తెలియపరుస్తుంది అని మీరు ఆలోచన చేసినట్లయితే సంవత్సరం మధ్య ఆడిట్ తనిఖీ తరువాత నివేదిక. అంటే అవిచ్ఛిన్న ఆడిట్లో ఎప్పుడైతే తనిఖీ వ్యవహారాలు చేపడతారో అప్పుడు నివేదిక ఇవ్వడం జరుగుతుంది. మధ్యకాలీన ఆడిట్లో ఎప్పుడు ఆడిట్ జరిగినా కానీ నివేదిక మాత్రం సంవత్సర అంతాన జరుగుతుంది. అంటే ఎండ్ ఆఫ్ ది ఇయర్ నివేదిక ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా రెండింటి మధ్య వ్యత్యాసం ఉంది. దానికి కొనసాగింపు మరలా చూద్దాం. తర్వాత పాయింట్గా ఈ అవిచ్ఛిన్న ఆడిట్ నిర్వహణ ఏమండి, ఈ అవిచ్ఛిన్న ఆడిట్ నిర్వహణ చాలా అధికంగా ఉంటుందండి. ఎందుకు అధికంగా ఉంటుంది అని మీరు ఆలోచన చేసినట్లయితే ఎవ్రీ 3 monthsకి ఒకసారి, ఎవ్రీ 6 monthsకి ఒకసారి, ఎవ్రీ ఇయర్కి ఒకసారి మీరు ఆడిట్ను నిర్వహించినట్లయితే దాని యొక్క నిర్వహణ ఖర్చు మరి అధికంగానే ఉంటుంది కదండి. దాని యొక్క నిర్వహణ ఖర్చు అధికంగా ఉన్నప్పుడు సంస్థకు అది ఒక భారంగానే ఉంటుంది కదండి. అదే మధ్యకాలీన ఆడిట్కి వచ్చేసరికి ఆ నిర్వహణ ఖర్చు ఏంటండి
నిర్వహణ ఖర్చు అనేది తక్కువ అంటండి. నిర్వహణ ఖర్చు అనేది చాలా తక్కువ అండి. ఎందుకండి ఇప్పుడు సంవత్సరాంతాన మనం ఆడిట్ వ్యవహారాలు చేపడతాం కాబట్టి ఆ నిర్వహణ సామర్థ్యం కానివ్వండి, నిర్వహణ వ్యయం కానివ్వండి, నిర్వహణ ఖర్చు కానివ్వండి చాలా తక్కువగా ఉంటుందండి. చూడండి, చాలా తక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయండి. ఈ విధంగా అవిచ్ఛిన్న ఆడిట్లో భయము ఎక్కువగాను, అవిచ్ఛిన్న ఆడిట్లో దాని యొక్క నిర్వహణ ఖర్చు లేదంటే ఆడిట్ యొక్క ఖర్చు అధికముగాను, మధ్యకాలీన ఆడిట్లో తక్కువగాను ఉంటుంది. మధ్యకాలీన ఆడిట్లో ఖర్చు అనేది తక్కువగాను ఉంటుంది. ఇది అవిచ్ఛిన్న ఆడిట్కు మధ్యకాలీన ఆడిట్లకు ఉన్నటువంటి ఖర్చులో ఉన్నటువంటి వ్యత్యాసం లేదంటే వ్యయములో ఉన్నటువంటి వ్యత్యాసం అండి. తర్వాతగా చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో తనిఖీ ఉంటుంది. పూర్తి స్థాయిలో తనిఖీ అనేది ఉంటుంది. ఎందుకు పూర్తి స్థాయిలో తనిఖీ ఉంటుంది అంటే ఈ అవిచ్ఛిన్న ఆడిట్లు వ్యవహరించే లేదంటే అవిచ్ఛిన్న ఆడిట్ జరిగేటువంటి సంస్థలు కానివ్వండి, వ్యవస్థలు కానివ్వండి, పెద్ద తరహాలకు సంబంధించినవి కాబట్టి ఆ పూర్తి స్థాయిలో తనిఖీ అనేది చేపట్టడం జరుగుతూ ఉంటుందండి. ఎందుకనంటే పెద్ద తరహా కంపెనీలకి రోజువారీ జరిగేటువంటి ట్రాన్సాక్షన్స్ చాలా అధిక మొత్తంలో ఉంటాయండి. చాలా అధిక మొత్తంలో ఉంటాయండి. అలా అధిక మొత్తంలో ఉంటాయి కాబట్టి మనం విరివిరిగా ఆడిట్ కార్యకలాపాలను చేపట్టడం జరుగుతూ ఉంటుంది. అయితే మరి నియమిత మధ్యకాలీన ఆడిట్కి వచ్చేసరికి పాక్షికంగా ఉంటాయి. అంటే అంతకు మాత్రంగా ఉంటుందండి. ఇది కూడా పాక్షికంగా మాత్రమే అంటే ఎందుకని ఈ విషయాన్ని మీకు ఈ విధంగా చెప్తున్నామంటే మధ్యలో వ్యవహారాలను మనం తనిఖీ చేయాల్సి వచ్చినప్పుడు ఈ మధ్యలో తనిఖీ చేస్తున్నారు కాబట్టి లేదంటే 6 నెలల్లో అంటే హాఫ్ ఆఫ్ ది ఇయర్కి వారు ఆడిట్ వ్యవహారాలు తనిఖీ చేస్తున్నారు కాబట్టి అప్పుడు నివేదికను వారు సమర్పించరు కాబట్టి సంవత్సరాంతాన నివేదిక ఇవ్వచ్చు. తనిఖీలు మాత్రం హాఫ్ ఆఫ్ ది ఇయర్కి ప్రవేశపెట్టవచ్చు అన్నమాట. ఈ విధానం వల్ల వారు ఏం చేస్తారంటే తనిఖీ తగు మాత్రం ఉంటుంది, అంతంత మాత్రంగా ఉంటుంది, లేదంటే పాక్షికంగా ఉంటుందన్నమాట. అదేవిధంగా పెద్ద తరహా సంస్థలను చూసుకున్నట్లయితే లోపాలను పూర్తి స్థాయిలో వెలికి తీయడానికి అవకాశం అనేది ఉంటుందండి. లోపాలను పూర్తి స్థాయిలో వెలికి తీయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎందుకు లోపాలను పూర్తి స్థాయిలో వెలికి తీయడానికి అవకాశం ఉంటుంది అని మీరు ఆలోచన చేసినట్లయితే పెద్ద తరహా సంస్థలు ఎప్పుడూ కూడా నిపుణుల యొక్క బృందం ఉంటుంది. ఆ నిపుణుల యొక్క పర్యవేక్షణలోనే ఈ ఆడిటింగ్ యొక్క నిర్వహణ చేపడతారు కాబట్టి లోపాలను పూర్తి స్థాయిలో వెలికి తీయాల్సినటువంటి బాధ్యత వారిపైన ఉంటుంది. లోపాలను పూర్తి స్థాయిలో వెలికి తీయాల్సినటువంటి బాధ్యత వారిపైన ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా అది ఎక్కడ చూసుకున్నట్లయితే పాక్షికంగా వెలికి తీయాల్సిన బాధ్యత ఉంటుంది. ఎందుకు పాక్షికంగా అంటే అప్పటికప్పుడు నివేదికలను సమర్పించాల్సిన బాధ్యత ఈ మధ్యకాలీన ఆడిటర్ల పైన ఉండదండి. నివేదికలు సంవత్సరాంతాన మనం సమర్పించుకుంటాం. అందువలన తనిఖీ వ్యవహారాలు కానీ లోపాలను వెలికితీసే వ్యవహారాలు కానీ పాక్షికంగానే జరుగుతాయండి. ఈ విధంగా మనము అవిచ్ఛిన్న ఆడిట్కు మరియు మధ్యకాలీన ఆడిట్కు మధ్యన వ్యత్యాసాలు లేదంటే భేదాలు లేదంటే డిఫరెన్సెస్ గురించి ఈరోజు మనం చెప్పుకోవడం అనేది జరిగింది. మరలా చెప్తున్నాను, మీకు చాలా చాలా ఈజియెస్ట్ టాపిక్స్ అండి ఇవి.
అసలు వినాల్సిన అవసరం కానీ, లేదంటే అలా అని చెప్పి వినకూడదన్న ఉద్దేశం కాదు కానీ, పర్టికులర్గా పడి చదవాల్సినటువంటి అవసరం కానీ, ఆవశ్యకత కానీ ఎంత మాత్రం ఉండదండి. సో ఆ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని ఇంకా బాగా చదవడానికి, బాగా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. రైట్? ఈ యొక్క రన్నింగ్ నోట్స్ మీరు ఆ వీడియోని ప్లే అవుతున్నప్పుడు దాన్ని పాస్ బటన్ ప్రెస్ చేసినట్లయితే మీకు విజిబిలిటీ బాగుంటుంది. అలా బాగుంటున్నప్పుడు దాన్ని నోట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ రన్నింగ్ నోట్స్ లేదంటే ఈ డిఫరెన్సెస్ని ఈరోజు మీరు బాగా అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. అట్ ద సేమ్ మంచిగా నోట్ చేసుకుంటున్నారని కూడా అనుకుంటున్నాను. రైట్? మరలా మనం నెక్స్ట్ క్లాస్లో మార్కెటింగ్ సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేసుకుందాం. టేక్ కేర్. బాయ్.